ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో లైన్స్కి గ్లో ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కాంపోజిషన్ విండోలో గమనించండి. ఇక్కడ రెండు లైన్స్ క్రియేట్ చేసాం, వాటికి మనం గ్లో ఎఫెక్ట్ ఇచ్చాం. ఇది మనకు టైటిల్స్ కానీ ఏదైనా ఎఫెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ ఎఫెక్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఒక న్యూ కాంపోజిషన్ తీసుకొని ఒక సాలిడ్ లేయర్ని తీసుకుందాం. పెన్ టూల్ తీసుకొని మనకు నచ్చినట్లుగా లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్లో ట్రాప్ కోడ్లో 3D స్ట్రోక్ అప్లై చేయండి. ఇక్కడ 3D స్ట్రోక్లో ఎండ్ పాయింట్ని 0 చేసేసి వాచ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక కీ క్రియేట్ అవుతుంది. తర్వాత టైమ్ లైనర్లో టైం ఇండికేటర్ని చివరకు తీసుకెళ్ళి ఇక్కడ ఎండ దగ్గర 100 టైప్ చేయండి. ఇక్కడ మనకు కీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు టైం లైనర్ గమనించినట్లయితే మనకి ఇక్కడ యానిమేషన్ గమనించవచ్చు. ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్లో ట్రాప్ కోడ్లో స్టార్ గ్లో అప్లై చేయండి. ఈ స్టార్ గ్లోలో ప్రెజెంట్లో కరెంట్ సెట్టింగ్ని గ్రీన్గా మార్చండి. ఇప్పుడు ఈ వైట్ సాలిడ్ లేయర్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ రీ ప్రెస్ చేయండి. ఇక్కడ టైమ్ లైనర్లో డూప్లికేట్ లేయర్ రావడానికి గమనించవచ్చు. ఇప్పుడు ప్లే చేసేసినట్లయితే ఈ విధంగా మనం లైన్స్కి గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేయవచ్చు. అంతేకాకుండా ఒక లైన్ని తీసుకొని ఒక లేయర్ని ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఈ లేయర్కి మనం 3D స్ట్రోక్లో ఇక్కడ లూప్ ఆన్ చేయండి. ఇక్కడ రిపీటర్ ఆప్షన్ ఎక్స్పాండ్ చేసి ఎనేబుల్ టిక్ చేయండి. ఇందాక ఒక లేయర్ బదులు ఇంకొక లేయర్ సెలెక్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని 3D స్ట్రోక్లో ట్యాపర్ మీద క్లిక్ చేయండి, ఎనేబుల్ చేయండి. అదేవిధంగా రిపీటర్ని కూడా ఎనేబుల్ చేయండి. ఇప్పుడు XYZ అనేది ఇక్కడ మనం నిర్ణయించుకొని మనకి నచ్చినట్లుగా మనం ఇప్పుడు ప్లే చేసి చూసినట్లయితే
ఈ విధంగా మనం గ్లో ఎఫెక్ట్ని లైన్స్కి యాడ్ చేయవచ్చు.